డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి తరువాత ప్రయత్నించండి. ఫోన్తో మీరు డయల్ చేస్తున్న నంబర్ మీరు డయల్ చేస్తున్న నంబర్ హే కార్తిక్, ఎవరో వచ్చినట్టున్నారు. నేను మళ్ళీ చేస్తా. ఓకే, బాయ్. సూర్య, నువ్వేంటి? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సర్ప్రైజ్. కార్తిక్ లవ్. మరి నేనేంటి? హలో, రే కార్తిక్, ఎక్కడున్నావురా? ఇక్కడ టీ కోడ్ దగ్గర ఉన్నా. అర్జెంటుగా గ్రౌండ్కి వచ్చి. సరే, వస్తున్నా. ఏంటి అర్జెంట్ రమ్మ? కంపదీసి తెలిసిందా? ఏంటి అర్జెంటుగా రమ్మన్నా? నా కొడుక ఎందుకు ఇలా చేసావు? ఏమైంది మామా? ఏంటి? ఇలా ఎలా చేయాలనిపించిందిరా? ఎంత నమ్మారా నిన్ను? ఏం చేశారా నేను? చెప్తే కదా తెలిసేది. నన్ను బావా అంటే కదరా, తన్ని చెల్లి అంటే కదరా. ఎలా చేయాలనిపించిందిరా? రే సూర్య, నువ్వు ఏదో కొంచెం తెలిసి తెలియకుండా మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నా. ఏయ్ స్టాప్, నాకంతా తెలుసు. ఏంటి తెలిసిపోయిందా? అవునరా, చేసా. రే, నువ్వు ఏదైనప్పుడు తను నా దగ్గరికి వచ్చిందిరా. వెళ్ళి తన్నే అడుక్కో. ఏంటి నిన్ను అడగమంటున్నాడు? నా వల్ల కాదురా. రే, ఏం చేస్తున్నావురా? గన్ ఎక్కడదరా? రే సూర్య, వద్దు. సూర్య ప్లీజ్, నువ్వు ఫస్ట్ అది గన్ను తీ. అంత ప్యానిక్ అవ్వద్దు. తను సపరేట్ అప్పుడు నేను తనకు చాలా హెల్ప్ చేశారా. నీళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ అర్థం చేసుకో. ఈ రోజుల్లో అలాంటివన్నీ కామన్ రా. నా వల్ల కావట్లేదురా. తన దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. తనతో మాట్లాడదాం. రే సూర్య, వద్దు. ఏయ్ ఏమైందిరా? అన్యాయంగా మా ఇద్దరిని చంపేసావు కదా దుర్మార్గుడా. ఏం మాట్లాడుతున్నావురా? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? చదవ ఏదో నా కొడక, కథలు చెప్పి చెప్పి కళ్ళ కూడా వచ్చేలా చేసేవారు రాష్ట. ఏంటి కళ వచ్చిందా? క్లైమాక్స్ ఉంది, చెప్పరా చెప్పరా. నేను రమ్య ఎంతో గాఢంగా ప్రేమించుకుంటున్నాను. నువ్వే మా ఇద్దరిని చంపేశావు వేస్ట్గా. ఇంతకు రమ్య ఎవరా? రే, అది నువ్వు రాసిన క్యారెక్టర్ బే. ఓ అవును కదా, మరి నేను ఎందుకు చంపేసి మిమ్మల్ని? అదే కదా నేను అడిగేది. నీ కళ్ళ వచ్చింది, నా కళ వస్తుందిరా. ఓ, అది కూడా కరెక్టే కదా. సరే కానీ ఏంది పొద్దు పొద్దున రాస్తున్నావు? మన కథ క్లైమాక్స్ రాస్తున్నా.